ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యన జరుగుతున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం కూడా యుద్ధంలో పాలు పంచుకోవాల్సి రాబోతుందా? నిశ్శబ్దంగా భారత్ నుండి 2 యుద్ధ నౌకలు ఇజ్రాయెల్ వైపుకి బయలుదేరినాయి, యెమెన్ వైపుకి బయలుదేరినాయి. ఎందుకు అంటే ఇరాన్ ప్రోత్సాహంతో నడుస్తున్నటువంటి 4 తీవ్రవాద సంస్థలు, హమాస్ కావచ్చు, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, అట్లాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దుర్మార్గాలకి ఘాతుకాలకి పాల్పడుతున్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు హౌతీని ముందు పెట్టి ఒక కథ నడిపిస్తున్నారు. ఏంటి అంటే ప్రపంచ వాణిజ్యం అంతా సుమారుగా 150 దేశాల వాణిజ్యం నడిచేటటువంటి ఏకైక జలసంధి సూయజ్ కెనాల్ దగ్గర వీళ్ళకి యెమెన్ ఉంది. కాబట్టి యెమెన్ని అడ్డుపెట్టుకుని, యెమెన్లో పాలకులు ఎవడున్నాడో ఎవరికి తెలియదు, కానీ హౌతీ తీవ్రవాదుల చేతుల్లోనే ఆ దేశం అంతా నడుస్తుంది. ఒక దేశంలో ఒక తీవ్రవాది ఆ దేశం నుండి యుద్ధం చేస్తున్నాడంటే ఆ దేశానికి తెలియకుండా జరుగుతుందా? అంటే ఆ తీవ్రవాదిని కంట్రోల్ చేసే పరిస్థితులు ఆ దేశం లేదనడానికి సాక్ష్యం. కానీ ఆ దేశం మీద యుద్ధం అయిపోతుందని అమెరికా మూసుకు కూర్చుంది, యూరప్ దేశాలు సైలెంట్గా కూర్చున్నాయి. దాంతో క్రమంగా రెచ్చిపోతున్నటువంటి హౌతీలు యెమెన్ నుంచి వరుసపెట్టి వస్తున్న వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు. దీంతో అమెరికా, మరొక వైపున ఇజ్రాయెల్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుంది. ఆ సుయజ్ జలసంధి మీదుగా ఏ ఏ దేశాలకైతే సరుకు రవాణా అవుతుంటుందో ఆయా దేశాల వాళ్ళందరినీ కోరింది. అందులో ఇటలీ కావచ్చు, తర్వాత అన్ని దేశాలని కోరినటువంటి నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసి అన్ని దేశాల యుద్ధ నౌకలు అక్కడికి వచ్చి అక్కడ హౌతీ తీవ్రవాదుల దుర్మార్గాన్ని కట్టడి చేయటం. వాస్తవంగా యెమెన్ని ఒక్కసారి బూడి చేయాలంటే అమెరికా ఒక్కటి చాలు, కానీ మానవత్వం, మానవ హక్కులు అని ఆగుతుండే కొద్దీ వాళ్ళేమో అక్కడి నుంచి ఏదైతే బాలిస్టిక్ మిస్సైల్స్ను కూడా వాడుతున్నటువంటి పరిస్థితులలో అన్ని దేశాలని పిలిచి దెబ్బ కొట్టాలని చూస్తోంది. అందుకే భారత్కి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు కూడా అక్కడికి బయలుదేరి ఇండియా సైలెంట్లీ డిప్లాయిడ్ 2 స్టెల్త్ డిస్ట్రాయర్స్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఎడెన్ ఇన్ వేక్ ఆఫ్ ఇంక్రీజింగ్ హౌతీ అటాక్స్ ఇన్ ద రెడ్ సీ. INS Kochi and INS Kolkata have been deployed near the Houthi area to protect merchant ships from pirate attacks. Reported ఇదంతా హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. Meanwhile, the United States announced the formation of a 10-nation naval force to protect seaborne traffic in the region. Houthi rebels backed by Iran denounced the US-led task force and vowed to continue its attacks that the militants claim are to put ఇంటర్నేషనల్ ప్రెషర్ ఆన్ ఇజ్రాయెల్ టు స్టాప్ ఇట్స్ వార్ ఆన్ గాజా. గాజా మీద యుద్ధాన్ని ఆపేదాకా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేదాకా మిమ్మల్ని అందరినీ భయపెడతాం, మీ అంతు తేలుస్తామని చెప్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు సూయజ్ కెనాల్ మీదుగా వస్తున్నటువంటి షిప్స్ అన్నిటి ధ్వంసం చేస్తుంటే 10 దేశాలతో కూడినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అమెరికా ముందుకెళ్తుంటే భారత యుద్ధ నౌకలు కూడా ఆ వైపుకి వెళ్తూ ఉండటం అన్నటువంటి కీలకమైనటువంటి అంతర్జాతీయ రక్షణ పరిణామం.